ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 17. సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 18వ వచనం. అన్నింటిలోనూ దేవుని హస్తాన్ని చూడడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు నువ్వు చూసే వాటన్నింటినీ దేవుడు చక్కబరిచి కంటికి ఇంపుగా కనబడేలా చేస్తాడు. మన విచారానికి మూలమైన స్థితిగతులు తొలగిపోవడం జరగకపోవచ్చు, కానీ మన జీవితానికి కర్త అయిన క్రీస్తు మన దుఃఖములో వేదనలో భాగస్వామి అయితే మన చేత విమోచన గీతాలాపన చేయిస్తాడు. ఆయనపై కన్నులుంచి ఆయన ఆలోచన వ్యర్థం కాదని ఎరిగి ఆయన శక్తి విఫలం కాదని తెలుసుకొని ఆయన ప్రేమ తగ్గిపోదన్న నమ్మకం కలిగి ఆయన మనకు విధించే యాతనకరమైన పరీక్షలన్నీ మనకు లోతైన ఆత్మానుభవం అలవడడానికే అని గ్రహించగలిగితే మనకు ఎడబాటు, వేదన, బాధ, నష్టం కలిగిన సమయాల్లో మనం అనగలం, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకు స్తోత్రాలు. ప్రతి దానిలోనూ ఆయన హస్తాన్ని చూడగలిగినప్పుడే మనల్ని వేధించే వారి పట్ల మనం ఓపికతో ప్రవర్తించగలం. దేవుని ప్రేమపూర్వకమైన జ్ఞానయుక్తమైన సంకల్పాలు మన పట్ల నెరవేరడానికి వారంతా ఆయన చేతి పరికరాలుగా వారిని గుర్తిస్తాం. మనలో మనం అలాంటి వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మనలో చెలరేగే తిరుగుబాటు ఆలోచనలను మరి ఏ ఉపాయం చేత అరికట్టడం సాధ్యం కాదు. నిద్ర రాక తలుపులు నెమరేసుకుంటూ క్రొత్త ఆలోచన ఏదన్నా ఇమ్మని అడిగాను. ఆత్మల ఊరటకు ఒక దివ్య ఔషధం, పైనున్న వాటిని వివరించి చెప్పే విలువైన మార్గం. ప్రేమించడానికి, సేవించడానికి, మనుషుల్ని ప్రోత్సహించే పవిత్ర భావం, స్వార్థాన్ని పరిహరించి పాపాన్ని పరుగులెత్తించే పరమపదం. మోకాల్లోని ఆయన ముందు ప్రార్థిస్తే ఆ నవ్య భావన నాలోకి నిండుగా వచ్చింది. సర్వజ్ఞుడైన దేవుడు అంతా వివరించాడు, చిన్నవి పెద్దవి అన్నిటిలో. దేవుని హస్తాన్ని చూడు అంటూ ఏది ఎలా జరిగినా ఆయన్ను స్తుతించు. బాధలో, ఆనందంలో, చావులో, బ్రతుకులో దేవుణ్ణి చూడు, విజయం సాధించు. ఉదయకాంతిలో దేవుణ్ణి చూశాను, దాన్ని ప్రకాశమానంగా వెలిగేలా ఆయన చేశాడు. మధ్యాహ్నపు ఎండలో దేవుణ్ణి చూశాను, వెచ్చదనంలో దేవుని ఆదరణ అనుభవించాను. ప్రొద్దువాలినప్పుడు అలసటలో నలిగిపోయి అర్ధరాత్రి పడక మీద నిద్ర రాక దొర్లుతూ ఆయన వైపే చూశాను. ఆయనే నాకు విశ్రాంతినిచ్చాడు. గొప్ప నష్టం సంభవించినప్పుడు ఆయన్నే చూశాను. నాకు నష్టాన్ని కలిగించినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని గ్రహించాను. పెద్ద పెద్ద బరువులు మోయవలసి వచ్చినప్పుడు ఆయన వాటిని తేలిక చేశాడు. రోగం, విచారం, బాధలో నా మనసును ఓదార్చి విశ్రాంతినిచ్చాడు. నా హృదయాన్ని సంతోష స్తోత్రగానాలతో నింపాడు. ఈ అనుభవం కొందరికి క్రొత్త, కానీ నాకు అలవాటే. నేను అలవాటుగా నడిచే దారి ఇది. అనుదిన జీవితంలో విశ్వాసం ద్వారా తప్ప ప్రత్యక్షమైన వాటిని చూసి ఆదరణ పొందకూడదు. అన్నిటిలోనూ దేవుణ్ణి చూడగలిగితే జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా అవుతుంది. ప్రైజ్ ద లార్డ్.